విశాఖ తీరంలో ఇప్పుడు కొత్త గర్జనలు వినిపిస్తున్నాయి. మాకు సీటు కావాలంటూ కూడా పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏకతాటి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి జీవీఎల్కు టికెట్ కావాలంటూ కూడా విశాఖ నేతలందరూ కూడా కేంద్ర అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. ముఖ్యంగా ఈ గత 3 నుంచి 4 ఏళ్లుగా బీజేపీకి అక్కడ విశాఖ తీరంలో సేవలు అందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కేంద్రంతో మాట్లాడడం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి అక్కడ కీ రోల్గా పనిచేస్తున్న జీవీఎల్కు టికెట్ వస్తుందంటూ కూడా ఇంతవరకు ఆశించిన నేతలకు ఈ పొత్తుల్లో భాగంగా అక్కడ టికెట్ టీడీపీ పార్టీకి సంబంధించిన భరత్కు అయితే అక్కడ అవకాశం కల్పించడం ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు ఆ టికెట్ మాత్రం మార్చాలి, ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు ముఖ్యంగా ఇప్పుడైతే తెలుపుతున్నారు. విశాఖలో బీజేపీకి మొదటి నుంచే పట్టు ఉంది. సో బీజేపీలో ఉన్న క్యాండిడేట్లకు మాత్రమే విశాఖను ఇవ్వాలి, ఆ టికెట్ బీజేపీకి టికెట్ మాత్రం ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి అక్కడున్న నేతలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే విశాఖ మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ముందుగా ఉన్నారు. తర్వాత ఎంపీగా కంబపాటి హరిబాబు ఉన్నారు. అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, అలాగే ఎమ్మెల్సీగా పిఎన్ మాధవ్ ఎన్నుకున్న చరిత్ర అయితే విశాఖకు ఉంది. సో ఈ నేపథ్యంలోనే పట్టున్న ఆ ప్రాంతం కాబట్టి విశాఖను మరోసారి బీజేపీకి అధిష్టానం ఇటు మరోసారి మార్చి విశాఖను జీవీఎల్కు అప్పగించాలంటూ కూడా లేఖల పర్వం అయితే నడుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో విశాఖకు సంబంధించిన నేతలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వారందరూ కూడా కేంద్ర అధిష్టానం పెద్దల దగ్గరికి చేరుకొని ఇదంతా కూడా విశాఖకు సంబంధించి జీవీఎల్ చేస్తున్న కృషిని అంతటిని కూడా మరోసారి ఇటు కేంద్ర పెద్దలకు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా సీట్లు అయితే ప్రకటన అయిపోయింది. ఏమైనా మార్పులు చేర్పులు జరగాలంటే ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అంశాలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారినాయి. ఇప్పుడు ఒకసారి మనం విశాఖపట్నంలో జరిగిన 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒకసారి అక్కడ ఉన్న డేటాను మనం ఆలోచించుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీ గెలిచారు. అక్కడ ఎంవివి సత్యనారాయణ దాదాపు 4,36,000 ఓట్లతో గెలిచారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చింది భరత్ అయితే గెలిచారు, అక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చారు. దాదాపు 4,32,000 ఓట్లు ఆయనకి పోలయ్యాయి. మరి తర్వాత వివి లక్ష్మీనారాయణకి సంబంధించి 2,88,000 ఓట్లు ఆయనకి పోలయ్యాయి. మరి దగ్గుబాటి పురంధేశ్వరికి అక్కడ ఉన్న పోటీ చేసిన నేపథ్యంలో 33,000 ఓట్లు ఆమెకు పోలయ్యాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ జీవీఎల్కి ఇంతవరకు అడుగుతున్న ఈ స్థానానికి సంబంధించి మరోవైపు ఇక్కడ 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి పార్టీకి పోలైన ఓట్ల ప్రకారం మాత్రమే సీట్లు ఇచ్చారా, లేకపోతే ఏ విధంగా సీట్లు ఇచ్చారు, అక్కడ భరత్ ఏ విధంగా పనిచేస్తున్నారు, లేకపోతే జీవీఎల్కి ఏ విధంగా ఉండబోతోంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలకు సంబంధించి కలిసి వెళ్తున్నాయి కాబట్టి భరత్కు అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు భరత్ ప్లేస్లో జీవీఎల్కి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా గత 2019లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణం జస్ట్ 4,000 ఓట్లు తేడాతో అయితే టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉండిపోయింది. దాదాపు 4,36,000 ఓట్లకు 4,32,000 ఓట్లు టీడీపీ పార్టీకి రావటం. ఇలాంటి కోణంలోనే ఇప్పుడు 2019 తర్వాత ఇప్పుడు 2024కు వెళ్తున్నట్లు కూడా అర్థమవుతుంది. మరి టీడీపీ ఫార్ములాను బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు బీజేపీ జీవీఎల్ ఆయన అడుగుతున్న ఈ స్థానానికి సంబంధించి ఏమైనా టీడీపీ త్యాగం చేస్తుందా, ఇలాంటి అంశాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఇటు టీడీపీ అధిష్టానం మరోసారి సమావేశమైన తర్వాత జీవీఎల్కు ఇటు ఎన్నికల్లో విశాఖ కోరుకున్నట్లు ఆయనకు అవకాశం ఇస్తారా లేదన్న దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.